ఏం తాతయ్య? చూడు బాబు, గుంటూరు నుంచి నీ మేనత్త శుభలేఖ పంపించింది. వాళ్ళ కొడుకు పెళ్ళట. నేను తప్పకుండా రమ్మని ప్రత్యేకంగా ఉత్తరం కూడా రాసింది. నేను చదువుతాను. ప్రియమైన చందుకి నీ మేనత్త వ్రాయినది. నిన్ను చూసి చాలా కాలమైంది. నిన్ను చూడాలనుంది కనుక నీవు తప్పకుండా ఈ పెళ్లికి వస్తే నేను చూడగలను. అందరూ నిన్ను చూడాలనుకుంటున్నారు. నువ్వు వస్తావని ఆశిస్తున్నాను. ఆశీస్సులతో నీ మేనత్త రాజేశ్వరమ్మ. చూడు. బానే ఉంది తాతయ్య, కానీ గుంటూరు రాజేశ్వరమ్మ అత్తయ్యతో మరి నాకు అంత చనువు లేదు కదా. 1-2 సార్లు కలిస్తేనే పరిచయాలు అయిపోయి పెరుగుతాయి. అదిగా తాతయ్య. మరి చూడు బాబు, నువ్వు పెద్దవాడు అవుతున్నావు. నా తర్వాత ఇంటి బాధ్యతలన్నీ నీ మీద ఉన్నాయి. బంధువులు ఎవరో తెలుసుకోవాలి, వస్తూ పోతూ ఉండాలి. పెళ్లికి 2 రోజుల ముందుగా వస్తున్నానని మీ అత్తయ్య గుర్తున్నాయి. రాస్తాను, కానీ ఒక కండిషన్. ఏమిటి బాబు? నాతో పాటు నువ్వు కూడా రావాలి. నేనా? ఈ వయసులోనా? ఏ వయసు అయినా సరే నాతో పాటు నువ్వు వస్తేనే నేను వెళ్తాను. తర్వాత ఇష్టం. సరే, నేను కూడా వస్తున్నాను. ఉత్తరం. గిరిజా, గిరిజా, గుడ్ న్యూస్. ఏమిటిది? నాకు ఏలూరులో ఉద్యోగం వచ్చింది. అలాగా? 24 గంటలపుగా వచ్చి జాయిన్ అవ్వమని యువగా ఆర్డర్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఇవాళ రాత్రి బస్సుకి ఏలూరు వెళ్తున్నాను. మరి రవి ఆపరేషన్ మాతో హైదరాబాద్ వస్తానన్నా? అదే గిరిజా, అదే నాకు బాధగా ఉంది. కానీ నువ్వు గట్టిగా రమ్మంటే వస్తాను. వద్దు మధు, ఉద్యోగం పోతే మళ్ళీ రావడం కష్టం. నువ్వు బయలుదేరు. హైదరాబాద్లో నీకు ఏ ఇబ్బంది ఉండదులే గిరిజా. మా బంధువులు అడ్రస్ ఇస్తాను. నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. సరేనా? రైలుకి టైం అయింది. చందు ఇంకా రాలేదు. వీడు ఎక్కడున్నట్టు? వారి స్నేహితులందరికీ ఫోన్ చేశానండి. ఎక్కడున్నారో తెలియదు. మరి ఏమైనట్టయ్యా? హలో తాతయ్య, నేనే చంద్రుడు మాట్లాడుతున్నాను. ఏం లేదు, ఇక్కడ నా ఫ్రెండ్ రమేష్ లేడు. అదే నల్లగా పొట్టిగా ఉంటాడే, వాడికి అనుకోకుండా సడన్ గా యాక్సిడెంట్ అయింది. మందు కూడా ఎక్కిస్తున్నారు. ఐఎమ్ సారీ, బ్లడ్ కూడా ఎక్కిస్తున్నారు. అందుకే నేను రాలేను. అది సరేరా, మన గుంటూరు ప్రయాణం మర్చిపోయావా? సారీ తాతయ్య, ఈ స్థితిలో వాడిని అలా వదిలిపెట్టేస్తే ఏం బాగుంటుంది చెప్పు. వీళ్ళకి డబ్బు ఉందన్న గర్వం, మనుషుల ప్రాణం అంటే వీళ్ళకి విలువ తెలియదు అని నిన్ను కూడా తిట్టుకుంటారు. పాపం మీ అత్తయ్య అంతిదిగా రాసింది కదరా. నువ్వు వెళుతున్నావు కదా, ఈ విషయం అత్తయ్య చెప్పి ఎలాగో నువ్వే సర్దుబాటు చేసే. హలో చందు, వీడింతే, రాను అంటే రాడు. జగమండి. ఇంకేం చేస్తాం? నాకు తప్పుతుందా? చాయన సామాన్లు కార్లో పెట్టించు. అమ్మా జగజ్జనని, రవికి జరగబోయే ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు కరుణించి తల్లి. ఆ ఆపరేషన్కి ధన సహాయం చేసిన ధర్మాత్ముణ్ణి సకల సౌఖ్యాలతో నిండుగా 100 ఏళ్లు బ్రతికేటట్టు దీవించు. రవి, ఆయాసంగా ఉందా? నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకో. From Guntur to Hyderabad Golconda Express will be shortly arriving at platform number 5. Guntur से हैदराबाद जाने वाली गोलकोंडा एक्सप्रेस थोड़ी देर में 5 नंबर प्लेटफॉर्म पे आने वाली है. బెంచ్ మీద కూకోండి బాబు గారు, రైలు రాగానే వచ్చేస్తాను. అలాగే. రవి, నువ్వు ఇక్కడే ఉండు. మన సీట్లు ఏ కంపార్ట్మెంట్ లో ఉన్నాయో చూసొస్తాను. సార్, తాతగారు, 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 ఈ కంపార్ట్మెంట్ ఏమిట్రా, ఏమైంది? ఈయనకు పాపం గుండెల్లో నొప్పి వచ్చినట్టుందక్క. అలాగా? ఏమండి 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 ఏమండి, కొంచెం ఇలా వస్తారా?
ఏమిటమ్మా? ఏమండి పాపం ఈయన గుండె నొప్పిగా ఉందట, చెమట్లు కూడా పోస్తున్నాయి, వెంట ఎవరు వచ్చినట్లేదు. డాక్టర్ ఫోన్ చేస్తారా? ఉండండి, ఫోన్ చేసి ఏమండి ఏమండి కూలి కూలి బాబా కొంచెం సాయం చేయండి. ఏమ్మా మీరు మీకేమవుతారు? పరిచయం లేదండి, నొప్పితో గిలగిల్లాడుతుంటే మీకు ఫోన్ చేయించాను. అక్క ట్రైన్ వెళ్ళిపోతుంది. అరే మన పెట్టి అక్కడే ఉంది కదా, ఉండు. నువ్వు ఉండక్క, నేను తీసుకొస్తా. రవి పెట్టేది కనిపించలేదక్క. కనిపించలేదా? ఇంకా నయ్యో, డబ్బు, టికెట్లు, మెడికల్ ప్రిస్క్రిప్షన్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఈ పెట్టి మీదేనమ్మా? అవును బాబు, ఉండు. ఇదిగో వస్తానమ్మా. రవి సార్, ఈ అమ్మాయి మీ ప్రాణాలు కాపాడిందండి. నీ పేరేమిటమ్మా? గిరిజ. నా తల్లి పేరు కూడా గిరిజేనమ్మా. ఏ ఊరమ్మా? ఏ ఊరేనండి? ఆ కుర్రాడు నా తమ్ముడు రవి. ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ వెళ్తున్నాం. నేను కూడా హైదరాబాదే. అక్కడ మీకు ఎవరైనా బంధువులు ఉన్నారమ్మా? లేరండి, వీడికి గుండె జబ్బు, ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్తున్నాను. అయ్యో పాపం. టీసీ గారు. ఏమిటండి? హైదరాబాద్ ఎక్స్ప్రెస్ లో మా ముగ్గురికి 3 ఫస్ట్ క్లాస్ టికెట్లు కావాలి. అలాగేనండి. బాబు గారు. పర్వాలేదమ్మా, పర్వాలేదు. షాయన్న, నిన్న విజయవాడ ప్లాట్ఫారం మీద ఈ అమ్మాయి గన పక్కన లేకపోతే నేను మళ్ళీ ఈ ఊరు మొహం చూసేవాడిని కాదురా. ఏం బాబు గారు, ఏం జరిగింది? ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా చెప్తానులే. షాయన్న, పాపం వీళ్ళకి ఈ ఊరు కొత్తట. ఆ అమ్మాయి దగ్గర వాళ్ళ బంధువుల అడ్రస్ ఉంది. నువ్వు ట్యాక్సీలో తీసుకెళ్లి వాళ్ళని అక్కడ దింపేశారా? అలాగేనండి. వస్తానమ్మా, అవసరమైతే నాకు ఫోన్ చేయి. అలాగే బాబు గారు. షాయన్న, మన అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి. అలాగే బాబు. వస్తాను బాబు. మంచిదమ్మా. టాక్సీ. నేను రాసిచ్చిన మందులన్నీ తీసుకో, పూర్తిగా విశ్రాంతి తీసుకో. అవసరమైతే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. వస్తాను రా. ఒరే రాజగోపాలం, నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోరా. నీ గుండె గట్టిదిరా బాబు, నీకేం అవ్వదు. నా మాట విను. ఓయ్ ఇదిగో, నాకు కోర్టుకు టైం అయింది, మరి నేను వెళ్ళొస్తాను. అలాగే. ఏమ్మా? సారీ తాతయ్య, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. నేను గుంటూరు ఒంటరిగా పంపించడం నాదే తప్పు. నాకు ఎప్పుడు ఇలాగే సుస్థిగా ఉంటే బాగుంటుందనిపిస్తోందిరా. అవే మాటలు తాతయ్య. అలాగైతేనైనా నువ్వు ఎప్పుడూ ఇంటి పట్టున నా దగ్గరే ఉంటావేమోనని
చందు, నీ పెళ్ళి అయిపోతే ఇక నేనెప్పుడు ఎక్కడ తిరిగినా నాకు దిగులు లేదురా. చందు, చందు కూర్చో. చందు, పెళ్ళంటే నువ్వు ఎందుకింత అయిష్టంగా ఉన్నావో నాకు అర్థం కావటం లేదు. చూడు బాబు, ప్రాణం అనేది మనం మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎలా తీసుకున్నాము అలాగే తిరిగి మన పిల్లలకే మన ద్వారా అలా సంక్రమింప చెయ్యాలి. వృద్ధి చెందటం అనేది ప్రకృతి లక్షణం బాబు. బాబు, నువ్వు పెళ్లి చేసుకోపోతే మన వంశం ఎలా వృద్ధి పొందుతుందో చెప్పు. అనాథాశ్రమం నుంచి ఎవరినైనా తెచ్చుకుంటే సరే. చాలా ఎవరికి నీకు మధుణ్ణి మాట్లాడుతున్నావా? ఇప్పుడు అవన్నీ ఎందులే తాతయ్య, నువ్వు ఆవేశపడద్దు. తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. విశ్రాంతి తీసుకో. హలో, చందు హియర్. ఇస్ ఇట్ గ్రాండ్, వెరీ గుడ్. ఇప్పుడే బయలుదేరుస్తున్నా. తాతయ్య, వాళ్ళ రేసులో నా ఫేవరెట్ హార్స్ స్వీట్ డ్రీమ్ గెలిచిందట. వస్తాను. బాయ్ బాయ్. ఆ రాకాసులు వీడిని ఒక్క క్షణం ఇంట్లో ఉండనివ్వరు కదా. రాశాయన ఇంత ఆలస్యమైంది? బాబా ఊరంతా తిప్పారండి. ఏ, వాళ్ళ బంధువుల అడ్రస్ తెలియలేదా? తెలిసిందండి. వాళ్ళు ఇంటికి తాళం పెట్టి ఏదో ఊరికెళ్లారండి. అక్కడి నుంచి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఆయన ఇక్కడ కాదు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నారండి. అక్కడికి వెళ్తే ఆపరేషన్ చేసే డాక్టర్ ఇంకా రాలేదన్నారండి. అందుకని వాళ్ళని అక్కడ వదిలేసి వచ్చానండి. అఘోరించావు పాపం. ఆ పిల్లకి ఈ ఊరు కొత్త కూడా. అలా వదిలిపెట్టి రాకపోతే వెంట పెట్టుకుని మన ఇంటికి తీసుకురాకూడదు. ధర్మారావు, రాత్రి ఆ పిల్ల నాకు రైల్లో చేసిన సేవ నిజంగా కన్న తల్లి కూడా చేయదయ్యా. ఏ తల్లి కన్న పెట్టు మహా ఉత్తమరాలు. ఆ పిల్ల రుణం నేను ఎలా తీర్చుకుంటానో ఏమో. అబ్బాయి ఆపరేషన్ అయిన తర్వాత ఏదో సహాయం చేస్తే ఆ రుణం తీరిపోతుందండి. మీరేం ఆలోచించకండి.